హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన కథ గ్రామ పొలిమేర. ఆ ఊర్లో అందరూ ఏవేవో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ఇంకా కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. అదే ఊర్లో సూర్యం అనే కుర్రాడుండేవాడు. అందరూ అతన్ని దురదృష్టవంతుడు అనేవారు. ఏ పని చేసినా సూర్యం రాకుండా జాగ్రత్త పడేవారు. ఒకరోజు ఆ ఊర్లో భూస్వామి గారి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతూ ఉంది. ఇద్దరు మనుషులు మామిడాకుల తోరణాలు కడుతూ ఉన్నారు. రేయ్, త్వరగా కట్టండ్రా. హడావుడే ఉందిలే అన్న, సాయంత్రం కదా కార్యం సాయంత్రం అని నాకు కూడా తెలుసు. కానీ ఆ సూర్యంగాడొచ్చి ఈ పనిలో చేయి పెట్టాడనుకో, మొత్తం నాశనం అవుద్ది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా దూరం నుంచి సూర్యం విన్నాడు. చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం తప్పు చేశాను? ఈ దురదృష్ట జన్మ నాకే ఎందుకు? నేను చెయ్యి పడితే నాశనం అవుతుందా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్లి నది దగ్గర కూర్చున్నాడు. నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు నేను దురదృష్టవంతుణ్ణి అని నదిలో చేపల్ని, నీటిని, చెట్లని అడుగుతున్నాడు. అటుగా వెళ్తున్న స్వామీజీ సూర్యాన్ని గమనించాడు. సూర్యం మాత్రం స్వామీజీని గమనించకుండా తన పనిలో తానున్నాడు. నాయనా అంటూ చాలా ప్రశాంతంగా పిలిచాడు. సూర్యం వెనక్కి తిరిగి చూశాడు. చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే వదనంతో స్వామీజీ కనిపించారు. సూర్యం మౌనంగా చూస్తూ ఉన్నాడు. గ్రామస్తులెవరూ రాని ఈ పొలిమేరకొచ్చావంటే గ్రామస్తులతో విసిగిపోయాం, అవునా? సూర్యం దానికి ఏమీ చెప్పకుండా తలదించుకుని ఆలోచిస్తున్నాడు. ఏంటి నాయనా, ఎందుకింత విషాదం? అనగానే జరిగిందంతా చెప్పాడు సూర్యం. అదంతా విన్న తర్వాత స్వామీజీ చిన్నగా నవ్వాడు. నన్ను చూస్తుంటే మీకు కూడా నవ్వులాటగా ఉందా? నేను చెప్పిందంతా విని సరదాగా నవ్వుతున్నారా అంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్నాడు. నాయనా, ఈ గ్రామ పొలిమేరలో దెయ్యాలుంటాయని గ్రామస్తులందరి నమ్మకం. అందుకే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారు. అందుకని ఈ గ్రామ పొలిమేరని దోషి అందామా? ఇక్కడి నుంచి దాటకుండా ఈ ఊరు దాటగలవా? ఈ ఊరు దాటకుండా వ్యాపారం, వ్యవసాయం చెయ్యగలవా? చూసేవాడి దృష్టిలో లోపం ఉంటుంది, అంతే తప్ప నువ్వు దిగులు చెందకు అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యం కొంచెం ధైర్యం తెచ్చుకుని అక్కడి నుంచి కొంచెం సంతోషంగా వెళ్ళిపోయాడు. కాని ఊర్లో మాత్రం సూర్యాన్ని అందరూ ఆట పట్టిస్తూనే ఉన్నారు. దాంతో సూర్యం ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. సూర్యుని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఏవండి, వీడిని చూస్తే నాకు భయంగా ఉందండి, వీడిలో దయ్యం ఉందంటున్నారు. అట్ట ఎందుకు అనుకుంటావు రాజమ్మ? అంతా మన మంచికే అనుకోవాలి అంటూ లోపల బాధ పెట్టుకుని కొంచెం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. వీడిలా ఉంటే భయపడకుండా ఎలా ధైర్యంగా ఉండాలండి? వీడి దురదృష్టం అప్పసక్కునమని అందరూ అంటే వీడి పరిస్థితి ఏమిటి? వీడికి పెళ్లి ఎలా జరుగుతుందంటారు అని సహజంగా అమ్మకుండే దిగులుతో మాట్లాడింది. తండ్రి మాత్రం అమ్మని కాస్త సముదాయించాడు. ఒక రోజున ఆ ఊరి జమీందారైన శ్రీనివాస భూపతి కూతురు పెళ్లయ్యింది. పక్క ఊర్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తర్వాత అందర్నీ రమ్మని దండోర వేయించాడు. మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయిందేమనగా, మన ఊరి జమీందారు శ్రీనివాస భూపతి గారు తన ఏకైక కూతురి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అందుమూలాన రంగరాజపురం కొబ్బరి తోటల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఖచ్చితంగా తిని వధూవరుల్ని ఆశీర్వదించాలని ప్రార్థన హో అంటూ దండోరా వేయించాడు. గ్రామ ప్రజలందరూ శ్రీనివాస భూపతి భోజనానికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అక్కడ ఏమేమి తిందామా అంటూ చర్చించుకుంటున్నారు. రేయ్, భోజనాలు అదిరిపోతాయిరా. మరి రాజుగారి గురించి ఏమనుకుంటున్నారా? ఆకు మీద 20 రకాల వంటలున్నాయంట. చేపల పులుసంట, నాటుకోడి వేపుడంట. అబ్బబ్బబ్బా, ఊహించుకుంటే నోట్లో లాలజలం ఊరిపోతుంది అంటూ రచ్చబండ దగ్గర కూర్చుని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది అటుగా వెళ్తున్న సూర్యం విన్నాడు. అబ్బా, వింటుంటేనే ఏదోలా ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాడు. సూర్యం తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, రేపందరూ పెళ్లి భోజనాలకి వెళ్తున్నారు. అవునాయనా, రాజుగారి పెళ్ళంటే అంతే కదా. నేను కూడా వెళ్తానమ్మా. నువ్వా? అవునమ్మా,
ఒప్పుకో అమ్మా అని సూర్యం గోముగా బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తల్లి ఉండగా అక్కడికి తండ్రి వచ్చాడు. ఏంటే, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? వీడు రాజుగారి కూతురు పెళ్లి భోజనాలకి వెళ్తాడంట. వెళ్ళనివ్వు, ఊళ్ళో చాలా మంది వెళ్తున్నారుగా. ఏంటయ్యా నువ్వు కూడానా? వాడు వెళ్తే అందరూ దురదృష్టం అంటూ ఎగతాళి చేస్తారు. ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడతాడు అంటూ తల్లి విషయం మొత్తం చెప్పింది. తండ్రి చూసి తల్లితో ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచానికి రెండే తెలుసు రాజమ్మ. మనం భయపడితే తల ఎగరేస్తుంది, మనం భయపెడితే తల దించుతుంది. ప్రపంచాన్ని వాణ్ణి చూడనివ్వు అని తల్లికి సర్ది చెప్పి పంపించాడు. సూర్యం చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి మాత్రం గర్వంగా చూస్తూ ఉన్నాడు. తల్లి మాత్రం కొంచెం భయంగా అతని వైపే చూస్తుంది. నాకిది గుండెల్లో గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం మనోడు ఏదో ఒకటి సాధిస్తాడనిపిస్తుంది అంటూ తండ్రి ఏదో తెలియని గర్వంతో మాట్లాడాడు. సూర్యం వీధి మధ్యలోకి వెళ్లి అక్కడ చూశాడు. అక్కడ చాలా మంది తమ ఎడ్ల బండ్లను సిద్ధం చేసుకుని ఎక్కుతున్నారు. అన్నా, నేను కూడా వస్తున్నాను, కొంచెం జరగండి అని ఎడ్ల బండ్లో కూర్చున్న వారిని అడిగాడు. ఏంటి, నువ్వు వస్తావా? నువ్వు వస్తే మేము అక్కడికి వెళ్ళినట్టే. అన్నా, కొంచెం కనికరించండి అన్నా, నీలాంటి దురదృష్టవంతుని మేమెక్కించుకోలేం అంటూ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో సూర్యం పరిగెత్తుకుంటూ ఇంకొక ఎడ్లబండి దగ్గరకు వెళ్లాడు. అన్నా, నన్ను కూడా ఎక్కించుకోండి అన్నా అని చాలా బ్రతిమలాడాడు. కాని వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు, మేమందరం చనిపోతాం, నువ్వు మాత్రం వద్దు బాబు అంటూ తెగేసి చెప్పాడు. అందరూ అలాగే చెప్పి సూర్యాన్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయారు. సూర్యం ముందు కొంచెం బాధపడి తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుని సూర్యం నడకతో బయలుదేరాడు. అడవిలో నడుస్తూ పక్షుల కిచకిచలు మరియు జంతువుల అరుపులు వింటూ ఆనందంగా చూస్తున్నాడు. ఏదో జానపద పాటలు పాడుతూ వెళ్తున్నాడు. ఒక గంట నడవగానే ఎదురుగా ఎడ్ల బండి బోల్తా పడి ఉన్నాయి. గ్రామ పొలిమేరలో గ్రామస్తులందరూ దెబ్బలతో కింద పడి ఉన్నారు. సూర్యం ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. అన్నా అన్నా అంటూ సూర్యం వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అన్నా అన్నా ఏమైందన్నా? లేవండన్నా, లేవండి అని ఒక్కొక్కరిని నిదానంగా పైకి లేపి కూర్చోబెట్టాడు. కుండలో దగ్గరలో ఉన్న నదిలో నీళ్లు తెచ్చి తాగించాడు. భయపడకండన్నా, ఏమీ కాలేదు అని కూర్చోబెట్టి అక్కడే ఉన్న చిన్న గుడ్డను తీసి వాళ్లకి రక్తం తుడిచి కూర్చోబెట్టి అందర్నీ ఎడ్ల బండలకి ఎక్కించాడు. తన ఎడ్లబండి నడుపుతూ దగ్గరలో ఉన్న ఆచారి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. ఆయన అందర్నీ పరీక్షించి ఆకుపసరుతో దెబ్బల్ని నయం చేశాడు. సరైన సమయానికి తీసుకొచ్చా అని చెప్పి సూర్యాన్ని మెచ్చుకున్నాడు. సూర్యం అందరూ కోలుకున్నాక రాజుగారి కూతురి పెళ్లికి వెళ్లాడు. అక్కడ రాజుగారిని పలకరించి శుభ్రంగా భోంచేసి అక్కడి నుంచి వచ్చాడు. తర్వాత సూర్యం ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకున్నాడు. తర్వాత రోజున గ్రామస్తులందరూ దెబ్బలతో సూర్యం ఇంటికి వెళ్లారు. వాళ్ళందరినీ చూస్తే తల్లిదండ్రులు కొంచెం భయపడుతూ నిలబడి ఉన్నారు. అమ్మా, ఎట్టంట అదృష్టవంతుని గన్నావమ్మా. వాళ్ళు లేకపోతే మాకీరోజు ప్రాణం లేదు. మా కుటుంబాల్ని ఈది పాలు అవ్వకపోవడానికి కారణం మీ అబ్బాయే తల్లి. లేదంటే పొలిమేరల్లో మేము సవాలయ్యుండేవాళ్ళం. మీ వాడు పుణ్యాత్ముడమ్మా అని అందరూ సూర్యాన్ని పొగడడం మొదలుపెట్టారు. ఆ తల్లి మనసు సంతోషంగా ఉప్పొంగిపోయింది. కొద్దిసేపటి తర్వాత సూర్యం నిద్ర లేచి వచ్చాడు. సూర్యాన్ని చూడగానే అందరూ అతన్ని పొగడడం మొదలుపెట్టారు. మన వాళ్ళు దెబ్బలతో ఉంటే ఊరికే ఎలా ఉండగలను అంటూ వినయంగా చెప్పాడు. ఇదంతా పొలిమేర వల్లేరా, అక్కడేదో దుష్టశక్తి ఉంది, అందుకే ఇట్ట జరిగింది అని పళ్ళు నూరుతూ చెప్పారు. దానికి సూర్యం చిన్నగా నవ్వి, చిన్నన్నా, మన లోపాల్ని ఎందుకు వేరే వాళ్ళ మీద పెడతారు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఆ ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళాను. అదంతా పరిశీలించాను. అక్కడ చాలా గుంతలు, రాళ్ళు ఉన్నాయి. వాటిని బాగు చేసుకుంటే ప్రమాదాలు జరగవు. గ్రామ పొలిమేరలో ఎట్లాంటి లోపం లేదు అని చెప్పి వాళ్ళని తీసుకుని పొలిమేర దగ్గరకు వెళ్లాడు. అక్కడ నిజంగానే గుంతలున్నాయి. అందరూ కలిసి మట్టితో ఆ గుంతల్ని పూడ్చేశారు. ఇక అప్పటినుంచి అక్కడ ప్రమాదాలు తగ్గాయి. అందరూ గ్రామ పొలిమేరలో కూర్చోవడం మొదలుపెట్టారు. ఇదంతా దూరంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్న స్వామీజీ చూసి
నవ్వి ప్రశాంతంగా ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. ఏ పని చేసినా ఒకరికొకరు తోడు లేకుండా చేసేవాళ్లు కాదు. వాళ్ళు పక్కపక్క ఇంట్లోనే ఉండేవాళ్లు. కాని ఇద్దరూ ఒకే దగ్గర తింటూ పడుకునేవారు. ఒకరోజు కృష్ణ ఇంట్లో తిని పడుకుంటే మరుసటి రోజు రాఘవుడి ఇంట్లో తిని పడుకునేవారు. ఒకసారి రాఘవ్కి చాలా జ్వరం వస్తుంది. అమ్మా, నాకు చాలా చలేస్తుంది. నాకు తోడుగా కృష్ణని పిలవ్వా? వాడుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళి కృష్ణని పిలుచుకుని వస్తుంది. ఏమైందిరా రాఘవ? జ్వరం వచ్చిందిరా. నాన్నగారు ఇప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్ళారు ఔషధం తీసుకొని రావటానికి. ఆ రోజంతా కృష్ణ కదలకుండా తన దగ్గరే ఉంటూ తనకి మంచి చెడు చూసుకుంటూ జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, ఏదైనా పని చేసుకుంటే మంచిది. ఇంకా ఎన్ని రోజులురా ఇలా ఏ పని లేకుండా ఉంటాం? నీ మాటకి నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వెలా అంటే అలానే చేద్దాంరా. అలా పని కోసం వెతుకుతూ వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వాళ్ళకి ఒక మూట దొరుకుతుంది. ఒరేయ్, ఇక్కడేదో మూట పడిపోయిందిరా. తీరా అదేంటో చూద్దాం. ఆగరా, మూట ఎవరో పడేసుకున్నట్టుగా ఉన్నారు. ఎందుకు మనం తీసి చూద్దాం? ముందు పడేసుకున్న వాళ్ళ కోసం వెతుకుదాం. దొరక్కపోతే అప్పుడు తీద్దాం అని చెప్పి అక్కడ కొంతసేపు వెతుకుతారు. కాని ఎవరూ కనిపించారు. అక్కడే నిలబడి, ఎంతగా తిరుగుతున్నావురా, కానీ ఎవరూ కనిపించడం లేదు. అసలు ముందిందులో ఏముందో చూద్దాంరా. ఏవైనా పనికిరాని వస్తువులు మూటగట్టి పడేశారేమోగా. తీస్తేనే కదరా మనకు తెలుస్తుంది. నిజమేరా నువ్వు చెప్పింది. అలానే మూట తెరిచి చూసేటప్పటికి అందులో చాలా డబ్బులు అలాగే బంగారం ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఒక్కొక్క నోటు మడత పెట్టి ఉన్నాయి. మరియు బంగారమైతే చిన్న చిన్న వస్తువులుగా ఉన్నాయి. అవి చూస్తుంటే ఎవరైనా కష్టపడి సంపాదించి దాచుకున్న మూట పడేసుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మన ఊరు పెద్ద మనిషి భూపతి గారు ఉన్నారు కదరా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. ఎవరైనా పోగొట్టుకుంటే ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. ఒరే, ఆ పెద్ద మనిషి చాలా స్వార్థపరుడురా. మనకి తెలిసిందేగా. ఇంత డబ్బులు చూశాడంటే వాడు ఖచ్చితంగా పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇవ్వడు. వాడే తీసుకొని దాచుకుంటాడ్రా. మరి ఎవరికీ కనబడకుండా ఇది మన దగ్గరే దాచిపెడదాం. అందరినీ అడిగి వెతికి మరీ తెలుసుకొని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాం. సరేరా, అయితే దీన్ని ఎక్కడ దాచిపెడదాం? ఎక్కడో ఎందుకురా, మన తోటలో ఉన్న మర్రి చెట్టు పొద కింద దాచిపెడదాం. అక్కడికైతే మనం తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేరు. ఇలా కొన్ని రోజులు గడిచాక వీళ్ళు ఎంత వెతికినా ఎవరిని అడిగినా మేమైతే ఏ ధనమూ పోగొట్టుకోలేదు అనేవాళ్ళు. కానీ ఇంత ధనం చూడగానే కృష్ణుడికి ఆశ కలుగుతుంది. ఒరే, మనం చాలా రోజులుగా వెతుకుతున్నాం, కానీ ఎక్కడా మనకి ఆ పోగొట్టుకున్న వ్యక్తి దొరకలేదు. మనం ఆ డబ్బుని చెరువు సగం పంచేసుకుందాంరా. వద్దురా, పరాయి సొమ్ము పాము లాంటిది. అలా అనేటప్పటికీ కృష్ణ కోపంతో వెళ్ళి ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు. పొద్దున్న లేచి చూసేటప్పటికీ రాఘవకి కృష్ణ కనిపించడు. ఏంటి, వీడెక్కడికి వెళ్ళాడబ్బా? నిద్ర లేచిన తర్వాత నన్ను కూడా లేపుతాడుగా. ఈరోజు నన్ను లేపకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళి చూసేటప్పటికీ కృష్ణ తన ఇంట్లో ఉన్నాడు. ఏంటి కృష్ణ, నన్ను లేపకుండా వెళ్ళిపోయావు? నేను చాలాసార్లు లేపానురా, కానీ నువ్వే లేవలేదు. బహుశా నీకు బాగా నిద్ర పట్టేసిందేమో అనుకున్నాను. ఏంటి, డబ్బులు పంచుకోవద్దనన్నానని నీకు కోపం వచ్చిందా? అవునరా, నా కోపమే వచ్చింది. అర్థం చేసుకోరా కృష్ణ, ఎవరో డబ్బులు పాపం కష్టపడి సంపాదించుంటారు కదరా. మనకిప్పుడు డబ్బులు చాలా అవసరం. పోనీ పోగొట్టుకున్న వాళ్ళు దొరికారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు ఆ దొరికిన డబ్బులు వాడుకోవడంలో తప్పేమీ లేదు కదరా. మనిద్దరం కలిసి ఉన్నప్పుడు దొరికింది కాబట్టి మనిద్దరం కలిసే పంచుకుందాం అంటున్నాను. సరేరా, కానీ నాకు ఇదెందుకో మంచిగా అయితే అనిపించటం లేదు. అనిపించకపోయినా ఏమీ పర్వాలేదులే. నేను వెళ్ళి ఇప్పుడే ఆ మూటను తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెడతాను. అలాగేరా అని చెప్పి కృష్ణ మరియు రాఘవ వెళ్ళి ఆ డబ్బులు పట్టుకునొచ్చి కృష్ణ ఇంట్లో దాచిపెడతారు. అవసరమైన వెంటనే మళ్ళీ మనం తోటలోకి వెళ్లకుండా ఇక్కడున్న డబ్బుల్నే వాడుకోవచ్చు. సరే అని రాఘవ ఇంటికి చేరుకుని వాళ్ళ అమ్మకు జరిగిందంతా వివరిస్తాడు. అమ్మా, ఈరోజు డబ్బుల కోసం కృష్ణ ఎటువంటి వాడో నాకు అర్థమైందమ్మా. నువ్వు బాధపడకో, అలా ఏం కాదు. కృష్ణ చాలా మంచివాడు.
చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. పరాయి సొమ్ము ఎవరికి ఏమీ ఉపయోగపడదని తనకే తెలిసొస్తుందిలే. వాడికి కొంత సమయం ఇవ్వు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే అమ్మా. కృష్ణ ఆ డబ్బులతో కర్రల వ్యాపారం చేద్దామని అనుకుంటాడు. కృష్ణ వెళ్ళి పక్క గ్రామంలో ఉన్న భూపతి అనే కర్రల వ్యాపారిని కలిసి మాట్లాడతాడు. నమస్కారం అండి. నమస్కారం కృష్ణ, చాలా రోజులైంది. ఏమిటి ఇలా వచ్చావు? నేను ఇంకా నా స్నేహితుడు కర్రల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. ఓహో, మంచి నిర్ణయమే తీసుకున్నావు. రేపు నువ్వు నీ స్నేహితుడు కలిసి రండి. నాకెవరైతే కర్ర సరికిస్తారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. రాఘవ డబ్బులు పంచుకోవడం ఇష్టం లేదు అని అనడంతో రాఘవతో వ్యాపారం చేయకూడదని అనుకుంటాడు కృష్ణ. వెంటనే ఇంకో స్నేహితుడైన రాజు దగ్గరికి చేరుకుంటాడు. రే, 2 నెలల క్రితం నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాంగా. అప్పట్లో మనకి అవ్వలేదు. ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానురా. నేను నా స్నేహితుడు కలిసి మొన్నే ఓ పచారీ కొట్టే వ్యాపారం పెట్టాం. అది బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకో వ్యాపారం పెడదామని నా స్నేహితుడు అంటున్నాడు. ఏ వ్యాపారం పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. నేను కర్రల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానురా. అవునా? మన ఊర్లో కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేను పక్కూర్లో ఉన్న భూపతి గారితో మాట్లాడాను. ఏమన్నారు? ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని తీసుకొస్తే మాట్లాడతాను అన్నారు. అయితే మన ముగ్గురం కలిసి ఈ వ్యాపారం చేద్దాం. సరేరా, అయితే రేపు పొద్దున్నే లేచి నువ్వు నేను నా స్నేహితుడు కలిసి వెళ్దాంలే. సరే అని మరుసటి రోజు పొద్దున్నే లేచి బయలుదేరి ముగ్గురు కలిసి భూపతి గారి దగ్గరికి చేరుకుంటారు. నాయనా, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్న కృష్ణొచ్చి వ్యాపారం గురించి చెప్పాడు. నేను వెళ్ళి సరుకులిచ్చే యజమానితో మాట్లాడాను. ఎంత డబ్బులు అవుతాయో చెప్పండి. చెప్తే మేం బండి తీసుకొచ్చి కర్రలు పట్టుకెళ్తాం. మీకు అన్ని విధాలుగా సరే అనుకుంటే 3 రోజుల్లో అన్ని కర్రలు ఏర్పాటు చేసి ఉంచుతాము అన్నారు. అట్టగేనండి, మేము డబ్బులు పట్టుకొని ఇంకో 3 రోజుల్లో మీ దగ్గరకు వస్తాం. సరే అని వీళ్ళ ముగ్గురు బయలుదేరి వాళ్ళ ఊర్లు చేరుకుంటారు. కృష్ణ, మాకు నీ మీదే సందేహంగా ఉంది. డబ్బులు తేవటం ఆలస్యం చేస్తావేమోనని. నువ్వెంత ఆలస్యం చేస్తే అంతగా వ్యాపారం పెట్టడం ఆలస్యం అవుద్ది. రాజు, నువ్వు సందేహపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అందరికన్నా డబ్బులు నేనే ముందుగా తెచ్చిస్తాను. నన్ను నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను వేరే వాళ్ళ సహాయం లేకుండా ఒక్కడిని నా సొంత డబ్బులతో కూడా ఈ వ్యాపారం పెట్టగలను. అటగైతే ఇంకో 3 రోజుల్లో అందరం కలిసి డబ్బులు పట్టుకుని భూపతి గారి దగ్గరికి వెళ్దాం. రాఘవ వాళ్ళ పిన్ని గారింట్లో పెళ్లి ఉండడం వలన 2 రోజులు ఊరు వెళ్తాడు. అందుకే కృష్ణ డబ్బులు మూట ముట్టుకోకుండా రాఘవ వస్తే సమాన వాటా వేసుకుందామని అనుకుంటాడు. ఇంతలో ఊరెళ్ళిన రాఘవ ఇంటికి చేరుకుంటాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను రాఘవ. ఏవేంద్ర కృష్ణ, నువ్వొస్తే డబ్బులు పంచుకుందాం అనుకుంటున్నాను. ఇంకోసారి ఆలోచించరా. రేయ్, ఆలోచించడానికి ఏమీ లేదు. నేను ఇప్పటికే వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. దానికి పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు డబ్బులు కావాలి. సరేరా, అయితే డబ్బులు నీ దగ్గరే దాచిపెట్టావు కదా. కృష్ణ మూట దాచిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ డబ్బులు మూట లేదు. రాఘవ, డబ్బులు మూట కనిపించడం లేదురా. దాచిపెట్టిన మూటని నువ్వే తెచ్చావు. తెచ్చి మీ ఇంట్లో పెట్టావు. నువ్వే పంచుకుందాం అన్నావు. పైగా నేను ఊర్లో కూడా లేను. ఈ విషయం తెలుసుకుని నువ్వే ఏదైనా చేసావేమో. నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. నాకు వాటా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని డబ్బులు మొత్తం నువ్వే తీసి దాచేసి ఇప్పుడు లేవంటున్నావా? నేను దాచుంటే ఈ పాటికి వ్యాపారం కోసం డబ్బులు వాడేసేవాని కదరా. నువ్వొస్తే డబ్బులు పంచుకుందామని ఆలోచించేవాని కాదుగా. సరే సరే, ఇలాంటి మాటలు చాలా విన్నానులే. కానీ ఆ డబ్బుల మీద నాకైతే ఆశ లేదు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేవు కదా, ఇంకొద్దులే. కృష్ణ రాజు దగ్గరికి చేరుకుంటాడు. ఏమిట్రా, డబ్బులు తెస్తానన్నావు, ఇంకా దాలేదు? ఇప్పటికే ఆలస్యం అవుతుంది. త్వరగా బయలుదేరి వెళ్ళాలి. డబ్బులేవరా? దాచిపెట్టిన డబ్బులెవరో దొంగిలించి పట్టుకుపోయారు. నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడు వ్యాపారం చేద్దాం అనుకున్నా ఏదో ఒక సాగు చెప్తా ఉంటావు. అనవసరంగా నిన్ను నమ్మి నీతో వ్యాపారం చేద్దాం అనుకున్నాను. అదేంట్రా అలా అంటావు? వ్యాపారం చేయడం నాకు కూడా ఇష్టమే. నిజంగానే చెప్తున్నాను. ఇంట్లో పెట్టిన డబ్బులు దొంగతనం జరిగిందిరా. అవునా? ఒకవేళ దొంగతనం జరుగుంటే ఈ పాటికి నువ్వు ఫిర్యాదు ఇచ్చేవాడివిగా. సమాధానమేమి చెప్పకుండా కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక దగ్గర కూర్చుని, అది దొరికిన సొమ్ము, నేనెలా ఫిర్యాదు ఇవ్వగలను? అయినా వ్యాపారం పెట్టాలనుకున్న డబ్బులు పోయాయి. పోనీ
రాఘవ డబ్బులు తీసాడేమో అని అడుగుదాం అనుకుంటే రాఘవ డబ్బులు పోయినప్పుడు ఊర్లోనే లేడు. ఇప్పుడు పని లేదు, చేతిలో డబ్బులు లేవు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాఘవ వస్తాడు. కృష్ణ, ఏమైందిరా ఇక్కడ కూర్చుని బాధపడుతున్నావేంటి? వ్యాపారంలో పెట్టుబడి పెడదాం అనుకున్నాన్రా, డబ్బులు పోయాయి. నేను చేసే పని కూడా వదిలేశాను, అయినా డబ్బులు పోయాయంటే చాలా బాధగా ఉందిరా. రేయ్, నువ్వు సంపాదించని డబ్బులు పోయాయంటేనే నీకెంతో బాధగా ఉంది కదా. అది సొంతంగా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఆ డబ్బులు పోగొట్టుకున్నారంటే వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో కదరా. అవునరా, ఈరోజు నాకు తెలిసింది. నువ్వు అప్పట్లో చెప్తుంటే నేను అర్థం చేసుకోలేదు. డబ్బులు చూడగానే ఆశ కలిగింది. పోగొట్టుకున్న వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గరే పెట్టుకుందాం, మనమే వాడుకుందాం అనుకున్నాను. నువ్వు బాధపడకురా, మీ ఇంట్లో నుంచి డబ్బులు తీసి దాచిపెట్టింది నేనే. ఇంక ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళ కోసం నేను తెలుసుకున్నానురా. పక్కూర్లో ఉండే బడిపంతులు గారే వాళ్ళ కూతురి కోసం రోజు కొంత డబ్బులు దాచేవారంట. ఆ డబ్బులన్నీ మూటకట్టి ఎద్దుల బండి మీద వెళ్తూ ఉంటే ఆ బండి మీద నుంచి ఈ డబ్బులు జారి కింద పడిపోయాయి. నీకోసమే నేను వచ్చాను. నువ్వు నేను కలిసి ఈ దొరుకుని సొమ్ముని ఆయనకి ఇద్దామనుకుంటున్నాను. అవునా రాఘవ, వాళ్ళ గురించి తెలుసుకున్నావా? సరేరా, ఆయనకి సొమ్మిచ్చేసి నాకేదైనా పనుంటే చూసుకొని వచ్చేద్దాం. నీ ఒక్కడికే కాదురా, నాకు కూడా పని వెతుక్కుందాం. నువ్వు లేని చోట నేను పని చేయగలనా చెప్పు అని చెప్పి బడిపంతులు గారి ఇంటికి చేరుకుంటారు. అయ్యా, ఎవరైనా ఉన్నారా? పంతులుగారు బయటకొచ్చి, అయ్యా, ఎవరు మీరు? అయ్యా, మీరు పోగొట్టుకున్న సొమ్ము మాకు దొరికింది. అది ఎవరిదాన్ని వెతికి తెలుసుకొని వచ్చేటప్పటికి ఇదిగోండి ఇన్ని రోజులు పట్టింది. చాలా ధన్యవాదాలు బాబు. ఇది నా బిడ్డ పెళ్లి కోసం దాచాను. సరే బాబు, భోజనం చేసి వెళ్ళండి. లేదండి, మేము పని కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇప్పటికే మాకు ఆలస్యమైంది. బాబు, మా బళ్ళో పని చేయడానికి మనుషులు కావాలి. మీకేమీ అనుకోనంటే బళ్ళో పని చేస్తే మీకు జీతము మంచి గుర్తింపు వస్తుంది. మీలాంటి వాళ్ళు పిల్లలకి ఆదర్శంగా ఉంటారు. భవిష్యత్తుకి మీలాంటి వాళ్ళే అవసరం నాయనా. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. వాళ్ళ స్నేహితుడు చెడు త్రోవ పడుతుంటే తనని మార్చి మంచి త్రోవలోకి తెచ్చి స్నేహానికి ఆదర్శంగా నిలిపిస్తాడు. మనం ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఎప్పుడూ మేలు చేస్తాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.